రచ్చ వాల్యూ ఉంది. అవును. సార్, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు నిజంగా బంగ్లాదేశ్ గురించి ఆందోళనకరమైంది. భారతదేశం చాలా ఆచితూచి స్పందిస్తుంది, జాగ్రత్తగా ఉంది. అఖిలపక్ష సమావేశంలో కూడా రాహుల్ గాంధీ కూడా అడిగారు, దీని వెనుక విదేశీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా, ఏం జరుగుతుందని. అన్నిటికీ ఒకటే స్టాండర్డ్ రిప్లై మంత్రి జయశంకర్ ఇచ్చింది, వీఆర్ వాచింగ్. ఓకే, మేము గమనిస్తున్నాము, మేము జాగ్రత్తగా గమనిస్తున్నాము, ఇలాంటి అంశాలు ఉన్నాయి అయినా మేము గమనిస్తున్నామని. రెండు ఉన్నాయండి, చాలా స్పష్టంగా చెప్పగలిగింది పాయింట్స్. ఒకటి, బంగ్లాదేశ్లో నిజంగా ఓ ప్రజావెల్లు వచ్చింది. ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం మీద, అణచివేత మీద ఒక వెల్లు వచ్చింది. వాళ్ళు ఆ దెబ్బకు ఆమె పారిపోయారు. ఇంకా ఆమె అప్పటిదాకా అణచివేయగలనుకున్నారు, అది కుదరలేదు. కానీ ఎప్పుడైతే ఆమె పారిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ సైన్యం జోక్యం చేసుకుంది. సైన్యం రావడం బంగ్లాదేశ్ మొదటిసారి కాదు. ఎర్షాద్ అనేవాడు వచ్చాడు, జియా ఉర్ రెహమాన్ అనేవాడు వచ్చాడు, ఇంకా ఇద్దరు వచ్చారు, నలుగురు వచ్చారు ఇప్పటికి సైనిక నియంత్రణలు. అసలు సైనిక నియంతృత్వం మీద తిరుగుబాటుతోనే బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ అది కూడా భారతదేశ సహకారం. అది ఏర్పడిన నాటికి ఇంకా రష్యా, అమెరికా కూడా, సోవియట్ యూనియన్ సోషలిస్ట్ ఉన్నప్పుడు అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా ఉంటే, సోవియట్ యూనియన్ ఇండియాకు మద్దతుగా నిలబడితే మన మద్దతుతో బంగ్లాదేశ్ విముక్తి అయింది. ఇది అప్పటి పరిస్థితి. ఇప్పటి పరిస్థితి ఏంటి? విదేశీ హస్తం, విదేశీ హస్తం అంటున్నారు. ఏ విదేశం అనేది కదా ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ప్రపంచంలో స్థూలంగా ఒకవైపున అమెరికా ప్రధానమైన ఒక యాక్సెస్, ఒక కూటమి, రెండో వైపున చైనా నుండి రష్యా నుండి ఈ దేశాలు ఒక విధంగా ఉన్నాయి. పాకిస్తాన్కు ఇద్దరితో కూడా స్నేహం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న మహమ్మద్ యూనస్ అనే ఒక ప్రతినిధిగా ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో, ఈయన పూర్తిగా అమెరికా శిబిరానికి, ప్రపంచ బ్యాంకు అనుకూలమైన మనిషి. గ్రామీణ బ్యాంకులు కనిపెట్టాడు, అంతవరకు నిజమే. కానీ అందువల్ల ఈయన రావడం అంటేనే ఆ సైన్యము, పాకిస్తాన్తో సంబంధాలు, అమెరికాకు అనుకూలమైన ఒక ప్రభుత్వం అక్కడ రాబోతుంది. చైనాకు ఇండియాకు వైరుధ్యాలు ఉన్నాయి, చైనాకు పాకిస్తాన్కు స్నేహం ఉంది, అంతవరకు నిజమే. కానీ పాకిస్తాన్కు అమెరికాతో ఇంకా చాలా ఎక్కువ స్నేహం ఉంది. పాక్ సైనిక కూటమికి డబ్బులు ఇచ్చినా, ఆయుధాలు ఇచ్చినా ఎక్కువ భాగం పాకిస్తాన్ చేస్తుంటుంది. ఇంకో పెద్ద అంశం చాలామంది మిస్ అవుతుంది ఏంటంటే, షేక్ హసీనా అనే ఆమె భారతదేశానికి ఫ్రెండ్గా ఉన్నారు, చైనాకు కూడా ఫ్రెండ్గా ఉన్నారు. చివరి దశలో చైనా ఆమెను సరిగ్గా చూడలేదు అని న్యూస్ స్టోరీస్ ఏవో కొన్ని వస్తున్నాయి. కానీ చైనా వాళ్ళు తెచ్చినటువంటి రోడ్ BRI ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, దాంట్లో బంగ్లాదేశ్ కూడా భాగస్వామిగా ఉంది, మనం లేము. కాబట్టి ఇక్కడ వీళ్ళందరి మధ్య చాలా వైరుధ్యాలు, తేడాలు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిన ప్రభుత్వము, ఆమె వెళ్ళిపోవడం చైనాకి ఏమంత ఇష్టమైన పరిణామం ఏం కాదు. మన దేశంలో చైనా అంటే కొంచెం సెన్సేషన్ అని చైనా గురించి ఎక్కువ చెప్తున్నారు. కానీ ఇట్ ఈస్ మోర్ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ రింగ్. నిన్న మనం అనుకున్నట్టుగా భారతదేశానికి చుట్టూ ఈ దేశాలన్నీ ఒక అమిత్ర దేశాలు, అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, టెన్షన్ ఏర్పడడం అనేది ఆందోళనకరం. అదనంగా అక్కడ మైనారిటీ మతంగా హిందూ మతం ఉంది, దేవాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు వాళ్ళ దేశ జాతీయ గీతం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. రెండు దేశాలకు రెండు జాతీయ గీతాలు రాసిన గొప్ప ఘనత ఒక రవీంద్రనాథ్ ఠాగూర్కే. సోనార్ కెళ్ళి బంగ్లా అని, అది వాళ్ళ జాతీయ గీతం. కాబట్టి రవీంద్రనాథ్ బెంగాలీలు అంటే ఆ విధంగా మతపరంగా హిందువులు అక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళ భద్రత కూడా సమస్యగా ఉంది. సో భారతదేశం ఒక మాట చెప్పింది, 19,000 మంది భారతీయులు ఉన్నారు అక్కడ, ఇందులో 9,000 మంది విద్యార్థులే ఉన్నారు. సో వీళ్ళని భద్రంగా తెచ్చుకోవడం, 4,900 కిలోమీటర్ల ఇది ఉంది సరిహద్దు మనకు. మూడోది, ఉగ్రవాదులు వస్తుంటారు అక్కడి నుంచి, చెక్మా ఉగ్రవాదులు అని, ఇంకొకరని. సో మన దేశ భద్రతను కాపాడుకోవడం, బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల భద్రతను కాపాడుకోవటం ఇక్కడ అతిపెద్ద సమస్య. హసీనా ఇక్కడ ఆమెకు ఆశ్రయం దొరుకుతుందని ఆమె వచ్చారు, తప్పనిసరి మన వాళ్ళు ఇచ్చారు కానీ ఊరికనే ఇచ్చారు. ఇది ఏమన్నా వివాదం అయ్యే అవకాశం ఉంటుందండి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మీరు ఎలాగిస్తారు ఆశ్రయం అని చెప్పి? మిగతా లేదు, ఎందుకంటే ఆమె కూతురు ఢిల్లీలోనే ఉన్న కూతురు, ఆమె పిల్లలు ఢిల్లీలో ఒకరు ఉన్నారు. రెండవది, వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ ఆ కుటుంబం మొత్తాన్ని కూడా 1975లో ఊచకోత కోసినప్పుడు షేక్ హసీనా వచ్చి ఢిల్లీలోనే ఉన్నారు, ఢిల్లీలోనే ఆశ్రయం పొందారు. నిజానికి ముజిబుర్ రెహమాన్ హత్య చేసినప్పుడు ఏర్పడిన ఉద్రిక్తతను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడానికి కూడా ఒక కారణంగా, ఇలా జరిగింది ఇక్కడ కూడా అలా జరగవచ్చు అన్నంతగా అప్పుడు ప్రచారం, వాతావరణం అదనమాట.
కాబట్టి భారతదేశానికి బంగ్లాదేశ్కు చాలా దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. కానీ హసీనా కూడా భారతదేశ సలహా వినలేదంటారు. ఇప్పుడు సైనిక అధికారం చేపట్టిన సైనికాధికారి నియమించొద్దని ఇండియా వాళ్ళకు సమాచారం పంపించింది. వీళ్ళు ఫలానా విదేశాలకు అనుకూలమైన వ్యక్తులు, ఈయన పెట్టొద్దు, పెడితే భద్రత ఉండదంటే ఆమె అప్పుడు వినలే. సో ఆమె ఏంటంటే కొంచెం ఏకపక్షంగా 15 ఏళ్ళు ఉన్నాను కదా, ఒక పెద్ద గుణపాఠం చెప్తాను వర్మ. మీడియా అంతా నిపుణులు ప్రత్యేకించి చెప్తున్నారు, ఎవరైనా గెలిచేసాము మాకేమి ఇబ్బంది లేదు, లేదా 3 సార్లు గెలిచాము 4 సార్లు గెలిచామని విర్రవీగకూడదు అని పెద్ద గుణపాఠం. మొన్న జనవరిలో గెలిచానుందేమో, జనవరిలో గెలిచిన ఒక ప్రధానమంత్రి 6 నెలలు తిరగకుండానే అర్ధరాత్రి పారిపోయి ఆశ్రయం కోసం చూసే పరిస్థితి వచ్చిందంటే నాయకులు అనేవాళ్ళు వాస్తవాలు అంచనా వేయకపోతే ఎప్పుడైనా ప్రజలు తరిమి కొడతారు అనే ఒక పెద్ద గుణపాఠం ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏమవుతుంది మనం ఏం చెప్పలేం. కానీ ఎవరైనా పొరపాటున కేవలం ఇదేదో చైనా ఇన్స్పైర్డ్ అని అనుకుంటే అది కూడా పొరపాటు. చైనా కూడా ఏం చేయాలి, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ఇక్కడ అని వాళ్ళ ఆందోళనలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇండియా అయితే చాలా అబ్జల్యూట్లీ వెరీ కేర్ఫుల్గా ఉంది. అది అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు. దేశ భద్రత, భారతీయుల భద్రత ఇది చాలా సెన్సిటివ్ మూమెంట్గానే, క్రిటికల్ మూమెంట్గానే ఉంది. ఈమెను ఏమైనా చేద్దామంటే మీరు అడిగింది కూడా, ఈమెను బ్రిటన్కి పంపిద్దామంటే బ్రిటన్ ఏమని తెలుసా, బ్రిటన్ ఎందుకు రానివ్వలేదు, బ్రిటన్ కూడా అమెరికా ఫ్రెండే. బ్రిటన్ అమెరికాకు మొదటి బ్రిటనే కదా, యుఎస్ యూకే అంతే. వాళ్ళు ఏమన్నారంటే మా దేశం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ఎవరికైనా మేము రక్షణ కల్పిస్తాము, కానీ ఎవరైనా కానీ తమ దేశం వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఫస్ట్ డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో అదే ఎక్కువ సేఫ్ అని మా ఉద్దేశం. అంటే మీరే పెట్టుకోవచ్చు కదా, ఇండియాలోనే ఉండండి, మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారని వాళ్ళు ఇట్లాంటి ఒక మెసేజ్ పంపారు. దాంతో ఆమె 1-2 అరబ్ దేశాలను వీటిని యూఏఈని ఇట్లా సంప్రదిస్తున్నట్టు చెప్తున్నారు. సో టెంపరీ అజైలం, తాత్కాలికమైన ఒక విడిది కింద మటుకు ఆమె ఇండియాలో ఉండే ఒక అవకాశం ఉంది. కానీ ఆమె విధానాలన్నిటితో మేము ఏకీభవిస్తున్నామని ఇండియా ఏమీ చెప్పడం లేదు. ఆమె మా సలహాలు కూడా కొంచెం ఇగ్నోర్ చేశారు. దానివల్ల ఇలా జరిగిందనే అభిప్రాయం కూడా ఇప్పుడు. ఓకే.